దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ పేరు సంపాదించుకుంది. రాజధాని హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడానికి ప్రధానంగా ఐటీ రంగం పెద్ద ఎత్తున వేగంగా విస్తరించడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంలో భూముల ధరలు కూడా చాలా వేగంగా దూసుకువెళ్తున్నాయి. ఐటీ కంపెనీలకు అత్యంత చేరువగా ఉన్న మణికొండలో మురుగు, దోమల బెడతకైతే చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా మురుగునీరు పారుతున్న పందిన్ వాగు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. మణికొండ మున్సిపాలిటీ అధికారులు ఇటీవల కొన్ని రోజుల క్రితం సుమారు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు సెప్టెంబర్ 19న పందిన్ వాగు అభివృద్ధి పనులకు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. వాగు మొత్తం మురుగు పారడంతో మణికొండ ప్రజలు తీవ్ర దోమల బాధతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు అభివృద్ధి ప్రాజెక్టుపై అందరి నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని రోజులు ప్రారంభం కూడా కానుంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా కూడా పందిన్ వాగు చాలా ప్రాంతాల్లో పారదీనం పాలైంది. వాగుకు ఆనుకుని వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా వెలిశాయి. ఏ మాత్రం బఫర్ జోన్ వదలకుండా చాలా మంది ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు. ఇక పందిన్ వాగు మణికొండ పరిధిలో సుమారు 3 కిలోమీటర్ల పొడవు ఉంది. కాగా వాగు కబ్జాపై నివారణ విషయంలో ఆయా శాఖల అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణల విషయంలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉక్కుపాదం మోపాల్సిన మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. పందిన్ వాగుకు ఇరువైపులా చాలా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వాగుకు ఆనుకుని మట్టి కూడా పోశారు. ఈ వ్యవహారంలో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు పాత్ర అధికంగానైతే ఉందని కూడా చెప్పవచ్చు. వాగు బఫర్ జోన్ లో కూడా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టినా ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యమైతే మత్తులో ఉన్నారని చెప్పవచ్చు. మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మణికొండలోని జన చైతన్య కాలనీలో కొందరు బిల్డర్లు అడ్డగోలుగా పందిన్ వాగును ఆనుకొని బఫర్ జోన్ లో భారీగా నిర్మాణాలు చేపట్టిన ఏ శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం వర్షపు నీరు వెళ్లేందుకు ఏళ్ల క్రితం తవ్విన పందిన్ వాగులో మురుగునీరు కలుస్తుండటంతో పూర్తిగా దుర్గంధభరితంగానైతే మారిపోయింది. ల్యాంకో హిల్స్ నుంచి ప్రారంభమై నెక్నంపూర్ పెద్ద చెరువున వరకైతే ఓపెన్ నాలాగా ఉన్న పందిన్ వాగులో కొన్నేళ్లుగా మురుగునీరైతే కలుస్తుంది. వాగు అభివృద్ధిలో భాగంగా 2 వైపులా పెద్ద సైజులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లయితే తెలుస్తోంది. అదేవిధంగా మురుగునీరు వాగు కలవకుండా పైప్ లైన్లు ఏర్పాటు చేసి నేరుగా నెక్నంపూర్ చెరువు వరకైతే వెళ్లనుంది. దీనితో ఇరువైపులా రిటర్నింగ్ వాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రస్తుతం నాలాపై మొత్తం 8 కల్వర్ట్లు ఉన్నాయన్నట్టే తెలుస్తోంది. ఇందులో కొన్ని పూర్తిగా ఎరుగుగా మారిపోయాయనైతే స్థానికులు తెలియజేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా చేస్తారు. రవీందర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యవస్థ, జ్యువెలరీస్ కానీ తర్వాత ఎక్కడెక్కడ తెలంగాణలో దాదాపుగా రియల్ ఎస్టేట్ దండ అయితే ముమ్మరంగానే జరుగుతున్నవి. 3 పువ్వులు 6 కాయలుగానైతే వాళ్ళు చలామణి అవుతున్నారు. మొత్తం మీద మాత్రం రియల్ ఎస్టేట్ ఏదైతే బిల్డర్స్ కట్టే ప్రాంతంలో 1 ఎకరం పట్టా ల్యాండ్ ఉంటే ఇంకో ఎకరం అదనంగా ప్రభుత్వ ల్యాండ్ను కబ్జాలు చేస్తూ ఏదైతే బిల్డింగ్లు నిర్మాణం చేసుకొని బిల్డింగ్ కొనుక్కున్న వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించకుండా తీసుకొని బిల్డింగ్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది అనంటే వీళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించడం, అంటే మా పని అయిపోయింది, మా డబ్బులు వచ్చినాయి, బిల్డింగ్ కట్టామా ఇచ్చామా అనే విధంగానే ఈ తంతు కొనసాగుతున్నటువంటిది హైదరాబాద్ లో. మొత్తం మీద చూసినట్టయితే కనుక యజమానులు అయిపోయి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో పోయిన తర్వాత మురుగునీరంతా ఇంటి చుట్టూ చేరడం, కందులు రావడం, దోమలతోని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం అక్కడ ఉన్న ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఇళ్ల మీద ఏదైతే చర్యలు తీసుకోకపోవడం కూడా పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఏదైతే ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద హైదరాబాద్ రాజధాని సెంటర్ లో ఉన్నటువంటి మణికొండ మున్సిపాలిటీ ఏరియాలో దాదాపుగా అంటే చెత్త కుప్పలాగా తయారైపోయి దోమలు, తర్వాత పందులు, రకరకాలైనటువంటి ఎవరైనా ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రాంతంలో వాళ్ళ చుట్టూ మొత్తం తిరగడము, ఆ దుర్వాసనతోని బయటికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి దుస్థితి నెలకొన్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం దృష్టికు అక్కడ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుకు దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే అధికారులు పురమాయించి ఆ ఏరియా అంతా కూడా సర్వే చేయించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దీన్ని మనం ఏం చేయగలము, ఏం చేస్తే వాళ్ళకు దీని నుంచి ఈ దుర్వాసన కానీ దోమల బెడద నుంచి కానీ పందుల నుంచి కానీ విముక్తి కలుగుతుందో అనేది మున్సిపాలిటీ అధికారులతో పురమాయించి ఒక అంచనా చేసి దానికి వెంటనే అధికారులు ఇచ్చిన రిపోర్టు పైన ఆ ప్రాంతానికి మురుగునీరు పోవడం లేదు, వర్షం నీరు పోవడం లేదు,
ఇళ్ల నుంచి ఏదైతే వేస్ట్ వాటర్ రోడ్ల మీదకి ఇవ్వడం వల్ల రోడ్ అంతా బురదమయం అవుతుంది అనేటువంటి సమాచారం అయితే అధికారుల నుంచి ప్రభుత్వానికి వెళ్లడంతో ఆ నివేదికన అనంతరం దాదాపుగా 100 కోట్ల రూపాయలతోని ఆ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో అండర్ డ్రైనేజ్ సిస్టమ్, ఆ రోడ్లు కానివ్వండి, ఇవన్నిటిని కూడా 100 కోట్ల నిధులు కేటాయించి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతోని ఆ ప్రాంతానికి అంతా కూడా మణికొండ ఏరియా మొత్తం కూడా ఆ ప్రాంతానికి టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లతోని వర్కులు కూడా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవీందర్, మనం అంటే దీనికి సంబంధించి కనుక చూసుకుంటే ఈ పందిన వాగైతే ఏదైతే ఉందో దీనికి సంబంధించి అభివృద్ధి పనులకు కూడా ప్రభుత్వం అయితే దీనికి అభివృద్ధి పనులు కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్షం మొత్తం అయితే ఎక్కడైతే మన ఇన్ఛార్జి జిల్లా రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధరబాబు ఉన్నారో, శ్రీధరబాబు అధికారులు పురమాయించడంతో వాళ్ళు ఒక నివేదిక అయితే సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా చేసుకునే 100 కోట్ల బడ్జెట్ అయితే ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించి టెండర్లు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. ఆ టెండర్లు అయిన వెంటనే పనులు కూడా స్టార్ట్ అవ్వడానికి ఆ సర్వే చేస్తుంటే ఆ ప్రాంతం అయితే వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్ల వల్ల మేము మోసపోయాము, బిల్డర్లు అన్యక్రాంతం వాళ్ళు బిల్డర్ ఆ ఇంటి వరకే గృహంలో నిర్మించి ఇవ్వడంతో ఇవన్నీ మరమ్మతులు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ చేసిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నానా యాతన పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నటువంటి దృష్ట్యా మేము ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి శ్రీధరబాబుకి కృతజ్ఞతలు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. అంటే అండర్ డ్రైనేజ్ సిస్టమ్, రోడ్లు ఇవన్నీ కూడా పందెల వాగు నుంచి దాదాపుగా రోడ్డుకు రెండు వైపులా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొని అక్కడ పందెల వాగు వరకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే టెండర్లు రూపుదిద్దారు. మొత్తానికి అయితే ఎక్కడైతే కలవాట్లు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మొత్తం అవన్నీ సిస్టమ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వానికి అయితే అక్కడున్న ప్రజలైతే మాకు విముక్తి కలిగించారనే కృతజ్ఞత భావంతో అయితే ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. హిమవర్షం రవీందర్, ఇప్పుడు ఈ వాగునైతే మట్టితో కూడా కబ్జాదారులు అయితే మట్టితో కూడిపోయడం కూడా జరిగిందంటూ కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీనిపైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానిపైన ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలైనటువంటి కుట్టలు కానివ్వండి ఇవన్నీ కూడా కబ్జాలకు గురి అవుతుంటే దానికి కూడా అక్కడ ఎలాంటి గురి అవ్వకుండా దానికి కమిషనర్ నుంచి ఏదైతే వాళ్ళు అన్యక్రాంతం అంటే కబ్జా చేసే ప్రయత్నం ఏదైతే చేశారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం కోసం దాని సర్వే మ్యాప్ ఆ చెరువు చుట్టూ మొత్తం సర్వే చేసి ల్యాండ్ మొత్తం వాళ్ళ ఆధీనం తీసుకునే విధంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానికి పోయిన శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోనే అప్పుడే వాళ్ళకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ చెరువు కుంట సర్వే అన్యక్రాంతం కాకుండా కుంటను కూడా సుందరీకరణ చేసుకునే విధంగా దాన్ని మొత్తం అది రిపోర్ట్ చేసి దాని బౌండరీ ఫిక్సప్ చేయమని కూడా శ్రీధర్ బాబు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మొత్తానికైతే బిల్డర్లకు అంటే ఎక్కడైతే అన్యక్రాంతం అయిపోయి ప్రభుత్వ ల్యాండ్లలో యథేచ్ఛగా బిల్డింగ్లు కట్టుకుంటూ అమ్ముకుంటూ పోతున్నారు తప్ప కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో ఈ బిల్డర్లు అంటే సొమ్ములకే కాసులకే అలవాటు పడ్డ వాళ్ళు అక్కడ మినిమం కామన్ సదుపాయాలు లేకుండా బిల్డింగ్ కట్టి ఏదైతే వెంచర్లు ప్రభుత్వ ల్యాండ్ లో కబ్జాగా కట్టి అక్కడికి వెళ్ళిపోవడం అమ్ముకొని వెళ్ళిపోవడం. ఆ తర్వాత వీళ్ళు కొనుక్కున్న తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుందామంటే అమాయకుల పైనటువంటి ప్రజలు బలవుతున్నారు కాబట్టి దిబ్బక నేరుడినట్టు తప్పని పరిస్థితుల్లో మినిమం రేట్ ఇచ్చి ప్రభుత్వం అయితే వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా తీసుకున్న వాళ్ళకి కొంచెం ఇలాంటి మెరుగులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏదైతే ఆ చెరువు ఉన్నదో ఆ చెరువు చుట్టూ కూడా సర్వే చేసి దాన్ని మొత్తం బైండ్ ఓవర్ ఫిక్స్ చేయాలి. బౌండరీస్ ఫిక్స్ చేసిన వెంటనే అక్కడ సుందరీకరణగా బతుకమ్మ పండుగ కావచ్చు ఇంకా అక్కడ మొత్తం చెరువు నింపి దాన్ని మొత్తం కూడా పాత చెరువులాగానే సుందరీకరణ చేద్దామనేది కూడా ఒక ఆదేశం అయితే ఇచ్చినట్టయితే మనకు తెలిసింది. రవీందర్, ఇప్పుడు మనం దీని పరంగా చూసుకుంటే గనక దీంట్లో మన స్థానికులు ఏమంటున్నారంటే ఇరిగేషన్ కావచ్చు మున్సిపల్ అధికారులకు కూడా పాత్రనైతే దీంట్లో ఉంది అంటూ కూడా అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చుంటారు? మరి హిమవర్ష ఏదైతే బిల్డింగ్ కట్టే ముందు బిల్డర్లు అది ఎంత వెట్టు హైట్ ఎన్ని ఫ్లోర్లు కింద ఎంత స్క్వేర్ ఫీట్ అనేది కూడా ఒక లెక్క ప్రకారంగా వీళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకొని అధికారుల దగ్గరికి పోయినప్పుడు వాళ్లకు 1 ఎకరం పట్టా ల్యాండ్ ఉంటే ఆ పట్టా ల్యాండ్ సర్వే నంబర్ మీద పర్మిషన్ తీసుకొని ఆ పక్కన ఉన్నది అంటే వీళ్ళు బిల్డింగ్ కట్టబోయే ముందే వెంచర్ చేయబోయే ముందే ఆ పక్కన ప్రభుత్వ ల్యాండ్ ఎంత మేరకు ఉన్నది మనం ఎంతవరకు ఎంక్రోచ్ కావచ్చు అనే దాని మీదనే ఒక ప్లాన్ గా పోయి ఒక
దురాలోచన దుర్బుద్ధి తోలిపోయే 1 ఎకరం పట్టా ల్యాండ్ కొనుక్కొని రిజిస్టర్ చేసుకొని మిగతా ప్రభుత్వ ల్యాండ్ 2 ఎకరాల దాకా ఆక్యుపై చేసి దీన్ని ఎంక్రోచ్ చేస్తూ కట్టుకుంటూ దీన్ని అక్కడికి వెళ్ళి దాన్ని కూడా కంప్లీట్ గా ఎంక్రోచ్మెంట్ చేసి ఈ పట్టా సర్వే నంబర్ మీదనే రిజిస్టర్ చేస్తాం. అంటే ప్రభుత్వ ల్యాండ్ చెరువు శిఖం కానీ చెరువు ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్ అని నంబర్ కొడితే ఆటోమేటిక్ గా సిస్టమ్ లో వస్తుంది కాబట్టి పట్టా ల్యాండ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి అక్కడి ఎంక్రోచ్మెంట్ అయినటువంటి దానిలోనే అలాట్మెంట్ అవడం జరుగుతుంది. అంటే అలాంటి వాటి వల్ల చర్యలు తీసుకోవాలంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళ కన్సర్న్లోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళు నిమ్మకు నిరంతరం యథేచ్ఛగా కొల్లగొడుతున్నటువంటి వైరం. అంటే 50-50 అన్నట్టు చందాన ఇది వ్యవహరిస్తున్న తీరు. అంటే అధికారులకు అర్థం లేకుండా ఎంక్రోచ్మెంట్ కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేసే వాళ్ళు కానీ బిల్డర్లు కానీ అంత శాస్త్రం చేయరు. ఖచ్చితంగా కూడా వాళ్ళ ఉంటుంది. అక్కడ హైదరాబాద్ లో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళ అండదండలతోనే ఈ కబ్జాలు జరుగుతాయి తప్ప వాళ్ళకి తెలియకుండా ఏది కూడా జరగదు. అంటే 1 ఎకరం భూమి ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్నది మణికొండ ఏరియాలో అంటే మినిమం అది 200 కోట్ల ప్రాపర్టీ. అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు వెళ్తే దాని దాదాపు ప్రభుత్వానికి ఎంత నష్టం అనేది మనం అంచనా వేయచ్చు. దాని మీదనే ఇప్పుడు సపరేట్ గా ఒక కమిషన్ అపాయింట్ చేసి కబ్జాల మీద ఒక కమిషన్ అపాయింట్ చేసి దాని మీద హైడ్రా అనేది ఒక పేరు తీసుకు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇప్పుడే మొత్తం దాదాపుగా మనం చూసినట్లయితే ఒక 200 ఎకరాల ఏమో రికవర్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసినారు ఆ హైడ్రా కమిషనర్. అంటే దీనికి విగ్గు సపరేట్ ఏర్పడడం ఈ అన్యక్రాంతమైనటువంటి ప్రభుత్వ ల్యాండ్ రికవర్ చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే దృష్టి సీరియస్ గానే ఉన్నది. అలాంటి అధికారులు ఎవరున్నా ఈ లాలూచిలో పడిపడే అధికారులు ఎవరున్నా వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. మొత్తానికైతే హైడ్రా కమిషన్ ద్వారా ఆ కమిషన్ నోటీసులకు పోయినట్లయితే ప్రభుత్వం తీసుకుంటుంది, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటుంది. వీళ్ళు ఎన్ని ఆక్రమించినప్పటికీ కూడా చాలా చూసినాం డిస్మెంటల్ చేయడం జరిగింది. బిల్డింగ్లు కానివ్వండి, కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఫంక్షన్ హాల్ కానివ్వండి, మొత్తం కూడా అంటే పలుకుబడిని అడ్డు పెట్టుకొని ఆక్రమించిన అన్ని కూడా డిస్మెంటల్ చేసి ప్రభుత్వానికి తిరిగి 200 ఎకరాలేమో దాదాపుగా హ్యాండ్ ఓవర్ చేసినట్టు సమాచారం ఉన్నది. మొత్తానికి ఇక ముందు ఎక్కడ జరిగినా కూడా ఇలాంటివి జరగబోతుంది. మణికొండలో కూడా అధికంగా అయిన సమాచారం ఉన్నది. అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళింది. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి నేతృత్వంలో ఎప్పుడు వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, ఎప్పుడు దాన్ని సర్వే చేసి తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. శుభవర్ష రవీందర్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ పన్నెన్వాగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కబ్జాపై కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? విమర్శ ఏమై ఉంటే విమర్శ మొత్తం మీద ఏదైనా చేతి వాటం తప్పదు. అధికారులు చేతి వాటం తీసుకోవద్దు తర్వాత వాళ్ళతో మిలాఖత అయిన తర్వాత రియల్ ఎస్టేట్లతో కావచ్చు, మాఫియాలతో కావచ్చు, బిల్డర్లతో కావచ్చు, అనేక రకాలమైనటువంటి సందర్భాలు ఉంటాయి. అంటే అపార్ట్మెంట్ తీసుకుంటున్న కొంతమంది ఉన్నారు, ఫ్లాట్ కొనుటోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ బూచి ఏ దానికి ఎవరు సరెండర్ అవుతారు, దీనికి ఎవరికి ఏది ఇస్తే సరెండర్ అవుతారు అనేది కూడా వాళ్ళ బిల్డర్లకు వెనుదోబెట్టే విద్య. ఎవరెవరు ఎక్కడ మమేకం చేసుకోవాలి, ఎవరెవరి ద్వారా పోతే ఏ పని అవుతుంది, ఎవరికి ఏది ఇస్తే ఏ పని చేస్తారనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంప్లేస్ల మీదే వాళ్ళు సోపు చేసుకుంటారు. కాబట్టి మొత్తం మీద ఇద్దరు కలిసి ప్రభుత్వానికి టోపీ వేసి సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి వైరం. ఎందుకు అంటే వాళ్ళు అమ్ముకోవడం, వాళ్ళు కొనడం, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి కూలగొట్టడం. నష్టపోయేది ప్రజలు కాబట్టి ప్రజలను కూడా వాళ్ళు అప్రమత్తం చేసిన హైడ్రా కమిషనర్ మీరు చూసి కొనుక్కోవాలి, ఇలాంటి వాటికి మీరు మోసపోదని చెప్పడం జరిగింది. అంటే అధికారుల యొక్క వైఫల్యం సామాన్యుల నడ్డి విరుస్తున్నటువంటి విధానం. కాబట్టి ఇక్కడైనా అట్లాంటివి ఆగుతుంది జరగదు. మేము ఖచ్చితంగా అలాంటి వాటిని ఎండగడతామంటాం. ప్రభుత్వం మీద ఏది అక్రమార్కుల పైన రేపు ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతుంది, నిర్ధారణ అయిన తర్వాత ఏ చర్య తీసుకోబోతుందో అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.